ఇదిగో అక్క, నీ పేరు రాజేశ్వరి, మీ ఆయన పేరు బాబురావు. ఈ 5 ఏళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మఒడి ఆటో నేస్తం పథకం కింద 1,02,000 రూపాయలు లబ్ధి చేకూరింది. ఈసారి కూడా తప్పనిసరిగా మన జగనన్నకు ఓటేయాలా. ఒక్క నిమిషం ఆగండి. అక్క, టీలు గట్రా ఏ వద్దులేక. ఇదిగో పట్టుకో. ఏంటక్క ఇదే? ఈ 5 ఏళ్లలో బటన్కి మాకిచ్చినంత చెప్పావు, మరి అలాగే ఈ 5 ఏళ్లలో మా దగ్గర ఎంత రొక్కాడో మేం చెప్పాలిగా. ఇటు చెప్తా విను. 5 సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది. ఇప్పుడు అదే ఇసుక లారీ 40,000 రూపాయలు అమ్ముతున్నారు. మా ఇల్లు కట్టుకోవడానికి 3 లారీలు ఇసుక పట్టింది. అంటే 1,20,000 రూపాయలు ఒక ఇసుకే అయ్యింది. ఇదే కాకుండా సిమెంట్, ఇనుము మొత్తం భారీగా రేటు పెంచేశాడయ్యా. మొత్తం కలిపి 2 లక్షలు నొక్కేశాడు. గతంలో కరెంటు బిల్లు నెలకి 200 రూపాయలు వచ్చేది, మరి ఇప్పుడు నెలకు 1000 రూపాయలు పెంచేశాడయ్యా. అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు. 5 సంవత్సరాలు కలిపి 50,000 రూపాయలు నొక్కేశాడు కరెంట్ కింద. పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే 10 రూపాయలు తక్కువ. మా ఆయన ఆటోకి రోజుకి 10 లీటర్ల డీజిల్ పడుతుంది. అంటే రోజుకి 100 రూపాయలు, నెలకి 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. అంటే 5 ఏళ్ల కలిపి 1,80,000 రూపాయలు నొక్కేశాడయ్యా మళ్ళీ డీజిల్ కి. ఇది నిత్యావసర ధరలు ఆకాశానికి ఎత్తేసాడయ్యా. బస్ ఛార్జీలు ఎక్కడికైనా వెళదామంటే డబల్ చేసేసాడు. ఇలా రేట్లని పెంచుకుంటూ ఒక్కటేంటి, ఇంటి పన్ను, రోడ్డు పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పన్నులు రుద్దేశాడయ్యా. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో మాకైన ఖర్చు ఎంతో తెలుసయ్యా? మేం పెట్టింది